నేడు నవంబర్ 20వ తారీఖు అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం. మరి మన చిన్నతనంలో ఇటువంటి హక్కుల గురించి కానీ, ఇటువంటి ప్రత్యేక రోజుల గురించి కానీ మనకు తెలియకపోయినప్పటికీ మన బాల్యం ఎంతో ఆహ్లాదకరంగా గడిచింది. మరి ఈరోజు బాలల హక్కుల ఒక దినోత్సవం ఉందని రోజు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే దానికి ముఖ్యమైన కారణం ఆహ్లాదకరమైన వాతావరణం, ఆరోగ్యకరమైన ఆటలు, వ్యక్తిత్వ వికాసం కలిగినటువంటి పరిసరాలు లేకపోవటమే. బండెడు పుస్తకాలతో బండెడ్లలాగా రోజు బడికెళ్ళొచ్చే పిల్లలే తప్ప ఎక్కడ వారికి చదువుతో పాటు మానసిక పరివర్తన, అదేవిధంగా ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించే పరిస్థితులు ఎక్కడా లేవు. అతి ముఖ్యంగా బాలలకు ఉన్నటువంటి జీవించే హక్కు కానీ, చదువుకునే హక్కు కానీ, రక్షణ పొందే హక్కులు కానీ ఈరోజు ప్రమాదకర పరిస్థితుల్లో పడ్డాయి అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అనేక రూపాల్లో బాలల మీద జరుగుతున్న దాడులు, వారి యొక్క హక్కుల్ని హరించి వేస్తున్నటువంటి పరిస్థితులు మనం అనుక్షణం చూస్తూనే ఉన్నాము. అక్కడ ఇక్కడ అని తేడా లేకుండా అన్ని చోట్ల ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే ఇంకా అనేక ప్రాంతాల్లో కనీస పౌష్టికాహారం కూడా లేకుండా పిల్లలు వారి జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. వారి కుటుంబ పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయని చెప్పడానికి మనందరం ఎంతో విచారించదగ్గ విషయం. ఇటువంటి పరిస్థితులు అన్నీ పోయి మానసికంగానే, ఆరోగ్యంగానే బాలలందరూ బాగుండాలని కోరుకుంటూ మీ కృష్ణారావు.